సారి నన్ను ఎవరో అడిగారనమాట, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నవగ్రహాలు ఉన్నాయి అని మొదలు పెడతారు. ఈ 9 గ్రహాల్లో వారి 9 గ్రహాల్లో భూమి లేదు. మళ్ళీ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు నక్షత్రం. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉపగ్రహం. రాహుకేతువు లేరు. అంటే వీళ్ళ క్రికెట్ టీమ్ లో 4 అవుట్ ఆల్రెడీ. వీళ్ళు వచ్చేసేసి మాకున్న ఈ విద్యతి ఈ నాలెడ్జ్ తో మేము అన్ని చెప్తామంటారు. తమాషా విషయం ఏంటంటే అసలు భూమి బల్లపరుపుగా కావాలి జ్యోతిష్యానికి. అలాగే భూమి సూర్యుడు చుట్టూ కాదు, సూర్యుడు భూమి చుట్టూ తిరగాలి. అంటే కంప్లీట్లీ కౌంటర్ ఇంట్యూటివ్ నాన్ సెన్సికల్ ఎజంప్షన్స్ తో ఇవన్నీ మొదలు పెడుతూ ఉన్నారు. నిజం అవటానికి ఆస్కారం ఎలా ఉంది? ఈ ఛాలెంజ్ చేయడానికి ఒక కారణం ఉంది. భారతదేశం మూఢనమ్మకాల విషవలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇవాళ భారతదేశంలో 2500 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది ఒక జాతకాల విషయంలోనే. లేని గ్రహాలు నక్షత్రాలని గ్రహాలుగా చేసి ఆ నక్షత్రానికి గ్రహంగా చేసి ఒక కులం ఆపాదించి, సూర్యుడు క్షత్రియ గ్రహం, కొన్నేమో బ్రాహ్మణ గ్రహాలు, నాశనం వినాశనం తీసుకొచ్చే గ్రహాలు శూద్ర గ్రహాలు. అంత అద్భుతంగా అందంగా కనిపించే శని గ్రహాన్ని శూద్ర గ్రహం అని అంటారు. అంటే మనుషుల్నంతా డివైడ్ చేసి ఒక భావజాలం అని మనుషుల్ని సమాజాన్ని డివైడ్ చేసేసి విశ్వాన్ని కూడా వదలలేదు. కాబట్టి జనం మిమ్మల్ని ఎక్కువ నమ్మట్లేదు, వాళ్ళనే ఎక్కువ అంతే కదా. నిజానికి నిజం చెప్పడానికి 10 మంది అక్కర్లేదు. మనం పొలిటికల్ పార్టీస్ కి ఎన్ని ఓట్లు పడ్డాయని ఎత్తుక్కుంటామండి. సైన్స్ కి ఆ బాధ లేదండి. సైన్స్ వాస్తవానికి ఆధారంగా ఉందా, వెరిఫై చేయగలమా, రిపీట్ చేయగలమా అని. చూడండి, మీరే అన్నారు ఇద్దరు శాస్త్రులు చెప్తూ ఉంటే ఇద్దరు కన్క్లూజన్స్ వేరేగా ఉన్నాయి. అంతేకాదండి, పొలిటికల్ పార్టీలు పాలిటీషియన్సే కాదండి మారేది, జ్యోతిష్కులు కూడా మారుతా ఉంటారు. పార్టీ రంగులతో చొక్కాలతో వస్తారు, వాళ్ళకి ఫేవర్ గా చెప్తారు, ఆ తర్వాత మళ్ళీ అభిప్రాయం మార్చుకుంటారు. రిజల్ట్ వచ్చేదాకా తమ అభిప్రాయం